నమస్తే గాయ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఇక మేమైతే నైట్ 3 అయింది ట్రిప్కి వచ్చేసరికి. ఇక ట్రిప్కి వచ్చినాం. ఇవాళ నుంచి కొత్త ఫ్రెష్గా డే 1 నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఇక డే 1 నుంచి మంచిగా అన్ని చిన్నగా మళ్ళీ సెట్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నాం. అంటే మధ్యలో అయితే పోయింది కదా, సో డే 1 నుంచి స్టార్ట్ చేసి కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే చేద్దాం అనుకున్నాం. నేనైతే 11కి లేచిన. 11కి లేచి అయితే కొద్దిసేపు బెడ్లో ఉండే 20 మినిట్స్ ఏమో ఫోన్ వాడిన తర్వాత అయితే మా పేరెంట్స్కి కాల్ చేసిన. కిందికి వెళ్ళి పేరెంట్స్ కాల్ చేసి గ్రీన్ టీ అయితే తాగిన. గ్రీన్ టీ తాగి కొద్దిసేపు ఎండలో కూర్చున్నా. 12:30 అయింది. పైకి వచ్చేసి అంటే కొంచెం రైస్ పెట్టేసి అయితే పైకి వచ్చేసి కొద్దిసేపు యోగా చేద్దామని అయితే యోగా చేస్తున్న మధ్యలో మా ఫ్రెండ్ పిలిచిండు. సో కిందికి వెళ్ళి అయితే కొంచెం ఆవిడ హెల్ప్ చేయమంటే పోయేది హెల్ప్ చేసిన. సో చట్నీ అయితే టమాటా చట్నీ అయితే చేసిండు. సో పునుగులు అవి ఉన్నాయి, సో అవి తినేసి ఇక మళ్ళీ సెట్ చేద్దాం అనుకున్నా. సో అవైతే అవుతున్నాయి, అయినాకనైతే పోయి తినాలి. సో మధ్యలో ఆపిన యోగాని అయితే కంటిన్యూ చేసేసి తర్వాత ఇవాళ ఏమేమి వర్క్ చేయాలంటే ఇప్పుడు రూమ్ సర్దాలి. కొంచెం బట్టలు వాష్ చేసేవి ఉంటే వాష్ చేసిన, ఇంకొన్ని ఉన్నాయి అవన్నీ వాష్ చేసేసి సర్దేడి అంటే అన్ని సెల్ఫ్ సర్దేసి ఐరన్ చేసేది ఉంటే ఐరన్ చేసేసి మళ్ళీ ట్రిప్ ఎంత బిల్లులు అయినాయి, ఎంత ఖర్చు పెట్టాం ఏందని చెప్పేసి నోట్ చేసి సెట్ చేస్తా. అది దాని తర్వాతనైతే ఇక ఇంకో టార్గెట్ ఏంటంటే యూట్యూబ్లో ఒక 5 షార్ట్స్ అయితే అప్లోడ్ చేయాలి. అండ్ మెయిన్ వీడియోస్ అయితే అంటే యూట్యూబ్ వీడియోస్ డే 1 వీడియోతో పాటు ఇంకో వీడియో అయితే మెయిన్ వీడియోస్ అవి 2 అప్లోడ్ చేయాలి. మొత్తం 7 అయితే అప్లోడ్ చేయాలి. అది నా టార్గెట్ పెట్టుకున్నా. చలో మామ మన అందరం కలిసి అయితే డే 1 నుంచి అయితే ఇచ్చి పడేద్దాం. మీరు కూడా స్టార్ట్ చేయండి నాతో. కింద మీద ఉప్పు నాకు నేను తోపు. ఇప్పుడే యోగా సెషన్ అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ అయితే వచ్చేసి బట్టలన్నీ సెట్ చేయాలి. ఇట్లా మడత పెట్టాలి. ఇంత చిందర ఉన్నాయి. బట్టలన్నీ సెట్ చేసి అయితే మళ్ళీ ఐరన్ చేయాలి. కొన్ని ఐరన్ చేసి ఆ పైన ఉన్నాయి, కొన్ని ఐరన్ చేస్తే కథం ఇవాళ కాదు అయితే కొంచెం సెట్.